వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయోత్సవ ర్యాలీపై దాడి చేసిన ఘటన మరొక ముందే రేవూరు గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నెల్లూరులో వైసీపీ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసుల వ్యవహారం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా అయింది. మరొకసారి వైసీపీ నేతలు టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, నెల్లూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు రోజు రోజుకి కూడా ఎత్తిమీరుతున్నాయి. ప్రధానంగా చూస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రతి గ్రామంలో కూడా ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆత్మకూరులో నిన్నటి రోజున అనంతసాగర మండలం శంకర్ నగరం అనే ఒక విలేజ్ లో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ వాళ్ళు రాళ్లు రుబ్బి గొడవలకు దిగారు. వాళ్ళ పైన మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. వాళ్ళ ఇద్దరు పరిస్థితి సీరియస్ గా ఉంది. వాళ్ళు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇది మరొక ముందే రేవూరు అనే గ్రామంలో టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రి పదవి రావడంతో ఆయన పేరు మీద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి వైసీపీ నేతలు కొంతమంది రౌడీల్లాగా అక్కడ ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించేశారు. ఈ విషయం పైన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఎస్పీ నేరుగా వెళ్లి ఆరిఫ్ అక్కడికి వెళ్లి ఆ పరిస్థితిని కూడా సమీక్షించారు. ఆ శంకర్ నగరం అనే గ్రామంలో పోలీస్ పికెటింగ్ కూడా కొనసాగుతుంది. అయినా కూడా ఈ వైసీపీ ఆగడాలు మాత్రం హెచ్చుమీరుతూనే ఉన్నాయి. వీళ్ళపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుందని చెప్పి గ్రామీణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అటువైపు నాయుడు పెళ్లకూరు అనే ఒక విలేజ్, తర్వాత ఈ అనంతసాగర మండలంలో శంకర్ నగరం, రేవూరు, ఇలా ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఏదో విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడడం, టీడీపీ శ్రేణుల పైన దాడులకు పాల్పడడం, వైసీపీ ఈ రౌడీ మొక్కల చేష్టలు అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పటికైనా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నెల్లూరు వాసులు, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరుతున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ మహేష్.